నామమునకు మహిమ కలిగినాక మనం ఇవాళ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 32వ వచనం నుంచి 36వ వచనం దాకా ధ్యానించుకుందాం. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడన్నమాట. అసలు కాంటెక్స్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు వెళ్ళి వాళ్ళ యొక్క 12 మంది శిష్యులను తీసుకొని పోయి ఒక తోట దగ్గరికి తీసుకుపోయి అక్కడ కింద ప్రార్థన చేసుకుంటాను నేను అనేసి వాళ్ళ శిష్యులందరినీ వదిలేసి 12 మందిలో నుంచి ముగ్గురిని ఏర్పరచుకుంటాడు. ఆ ముగ్గురు ఎవరు? యాకోబు, యోహాను, పేతురు. ఈ ముగ్గురిని తీసుకొని పోయి గెత్సెమనే తోట లోపలికి పోయి చక్కగా ప్రార్థన చేయడం మొదలు పెడతారనమాట. ప్రార్థన చేస్తూ అంటాడు, నా నేల మీద పడి సాగిలపడి ప్రార్థన చేస్తాడు. ఏమని? ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించాను. ఏ గడియ అంటే, యేసుక్రీస్తుని ఎవరో వాళ్ళ 12 మంది శిష్యుల్లోనే ఒకరు తన్ని సిలువకు అప్పగించబోచున్నారు అని యేసుక్రీస్తుకి ప్రవచన రూపంలో తెలియబడతారనమాట. అయితే తెలియబడిన వెంటనే అతను వెళ్ళి యేసుక్రీస్తు వెళ్ళి గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. అయితే అక్కడ నేల మీద పడి సాగిలపడి ప్రార్థన చేసి, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. అంత యేసుక్రీస్తు యెహోవా యొక్క కుమారుడు కదా, సొంత దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు. అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే కానిమ్ము అని అంటాడనమాట. ఎంత చక్కటి తగ్గింపు స్వభావము. అతను యేసుక్రీస్తు అనలేదు, నేను యెహోవా యొక్క ఏకైక కుమారుడిని, నేను ఇప్పుడే చెప్తున్నాను, నన్ను ఎవరు సిలువకు అప్పగించొద్దు, అట్లా కమాండ్ చేయట్లేదు. సాగిలపడి నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థించాడనమాట. ఎంత చక్కటి తగ్గింపు స్వభావం. మళ్ళీ వాళ్ళ శిష్యులతో అంటాడు, ఎస్పెషల్లీ సీమోను పేతురుతో, ఒక్క గడియను మేల్కొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పాను. అట్లా గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటే ఏమైంది? అతని యొక్క చెమటలు నేల మీద పడి రక్తంగా మారుతాయి అన్నమాట. అంత మంచి ప్రార్థన యేసుక్రీస్తు చేస్తున్నాడు అనమాట. అంత ప్రార్థన చేసినా అతని యొక్క శోధన తొలగిపోలేదు. తర్వాత అతను యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడినాడు అనమాట. కానీ ప్రార్థన అయితే చేసినాడని మనకి తెలుస్తుంది. అట్లాగే మనము మన యొక్క శోధనలు మనకి వస్తాయి తప్పకుండా. ఈ యొక్క లోకంలో ఉంటే శోధనలు తప్పకుండా వస్తాయి, కానీ వాటిని జయించడానికి శక్తినివ్వండి యేసయ్యా అని మనం ప్రార్థించాలన్నమాట. తొలగించమని అంటే యేసుక్రీస్తు పవర్ఫుల్ కాబట్టి అతను తొలగించండి మీ చిత్తమైతే అని అంటాడు, కానీ మనకు అంత పవర్స్ లేవు తొలగించండి అని. అంత పవర్ఫుల్ కాదు మనం. యేసుక్రీస్తు అంత పవర్ఫుల్ కాదు, కానీ మనం ఏం చేయాలి? దేవా, మా యొక్క శోధనలో మేము జయం పొందుటకు మాకు శక్తినివ్వండి, తెలివినివ్వండి అని ప్రార్థించాలన్నమాట. అలాగూ మత్తయి 14వ అధ్యాయం 32 నుంచి 36 వచనాల దాకా గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ఎంత చక్కటి ప్రార్థన చేశాడో, ఆ యొక్క ప్రార్థన ద్వారా మనము మన యొక్క శోధనలు ఎలాగో జయించవాలను అని ప్రార్థన చేయాలని నేర్చుకుంటకు దేవుడిచ్చిన చక్కని అవకాశం కొరకు దేవునికి మహిమ.